హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు బయో క్లాసెస్. ఈ వీడియోలో మనం 10th క్లాస్ బయాలజీ లైఫ్ ప్రాసెస్ చాప్టర్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్, స్వయం పోషణ అన్న అంశాన్ని గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నౌ లెట్ us come to the topic ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్, స్వయం పోషణ. Carbon and energy requirements of the autotrophic organisms are fulfilled by the process of photosynthesis. స్వయం పోషకాలు లేదా ఆటోట్రోప్స్ కార్బన్ అండ్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ను ఫోటోసింథసిస్ లేదా కిరణజన్య సంయోగ క్రియ అనే ప్రాసెస్ ద్వారా ఫుల్ఫిల్ చేసుకోవడం జరుగుతుంది. ఇట్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ ఆటోట్రోప్స్ టేక్ ఇన్ సబ్స్టెన్సెస్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ అండ్ కన్వర్ట్ దెమ్ ఇంటూ స్టోర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఆటోట్రోప్స్ అన్నీ కూడా బయట నుండి కొన్ని సబ్స్టెన్సెస్ తీసుకొని వాటిని స్టోర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది. దిస్ మెటీరియల్స్ ఈస్ టేకెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ విచ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ కార్బోహైడ్రేట్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ అండ్ క్లోరోఫిల్. ఈ ఆటోట్రోప్స్ అన్నీ కూడా సాధారణంగా కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ను తీసుకొని క్లోరోఫిల్ అండ్ సన్లైట్ సమక్షంలో కార్బోహైడ్రేట్స్ అనే పదార్థాలను తయారు చేసుకోవడం జరుగుతుంది. కార్బోహైడ్రేట్స్ ఆర్ యూటిలైజ్డ్ ఫర్ ప్రొవైడింగ్ ఎనర్జీ టు ద ప్లాంట్. సో ఏవైతే ఫోటోసింథసిస్ ద్వారా ప్రిపేర్ చేసుకుంటాయో ఆ కార్బోహైడ్రేట్స్ ఆటోట్రోప్స్కు లేదా ప్లాంట్స్కి ఎనర్జీ సోర్సెస్గా ఉపయోగపడతాయి. సో వీటి నుంచినే మనకు ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది. We will study how this takes place in the next section. సో కార్బోహైడ్రేట్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఎలా ప్లాంట్స్ యూటిలైజ్ చేసుకుంటాయి అన్న అంశాలన్నింటినీ కూడా మనం నెక్స్ట్ సెక్షన్స్లో క్లియర్గా చదవబోతున్నాం. ద కార్బోహైడ్రేట్స్ విచ్ ఆర్ నాట్ యూజ్డ్ ఇమీడియట్లీ ఆర్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్చ్ విచ్ సర్వ్స్ యాజ్ ద ఇంటర్నల్ ఎనర్జీ రిజర్వ్ టు బి యూజ్డ్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ బై ద ప్లాంట్ బాడీ. సో జనరల్గా కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ప్రొడ్యూస్ అవుతాయో ఈ కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా కంప్లీట్గా యూటిలైజ్ అవ్వవు. కొద్దిగా కార్బోహైడ్రేట్స్ స్టార్చ్ లాగా కన్వర్ట్ అయ్యి ఇవి ప్లాంట్స్ బాడీలో స్టోర్ అవ్వడం జరుగుతుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కార్బోహైడ్రేట్స్ అండ్ స్టార్చ్? కార్బోహైడ్రేట్స్ అండ్ స్టార్చ్ రెండు కూడా మనకు కార్బోహైడ్రేట్సే, కానీ మనకు కార్బోహైడ్రేట్స్లో గ్లూకోజ్, సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేది ఫోటోసింథసిస్లో ఎండ్ ప్రోడక్ట్గా వస్తుంది. ఈ గ్లూకోజ్ ఇంటర్నల్గా తొందరగా యూటిలైజ్ అయిపోతుంది. అదేవిధంగా ఈ గ్లూకోజ్ మాలిక్యూల్స్ అన్నీ కూడా స్టార్చ్గా ఫామ్ అవ్వడం, అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఆర్ కాంప్లెక్స్ టుగెదర్, అంటే ఒక ప్రోడక్ట్ లాగా, అంటే 1000 కానీ 10,000 కానీ 1,00,000 గ్లూకోజ్ మాలిక్యూల్స్ అన్నీ కూడా కలిపి ఒక పదార్థంగా ఫామ్ అయితే దాన్నే మనము స్టార్చ్ అంటాం. ఈ స్టార్చ్నే మనము ఇంటర్నల్ ఎనర్జీ రిజర్వ్ అంటాం. సో ఏదైతే ఈ స్టార్చ్ ఉంటుందో అది ఫోటోసింథసిస్ జరగనప్పుడు ప్లాంట్ దాని ఎనర్జీ సోర్సెస్గా యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. Somewhat similar situation is seen in us, where some of the energy derived from the food we eat is stored in our body in the form of glycogen. సో ఇలా మనకు లివింగ్ ఆర్గానిజమ్స్లో, అంటే ప్లాంట్స్ కాకుండా, ఆటోట్రోప్స్ కాకుండా హెట్రోట్రోప్స్లో కూడా ఇలాంటి ఇంటర్నల్ ఎనర్జీ రిజర్వ్ అనేది ఉంటుంది. దాన్నే మనము గ్లైకోజన్ అంటాము. సో ఈ గ్లైకోజన్ ఎలా ఫామ్ అవుతుంది? మనం ఎక్సెస్గా ఫుడ్ తీసుకున్నప్పుడు మన బాడీ కొద్ది వరకు ఎనర్జీని యూటిలైజ్ చేసుకుంటుంది. ఎక్సెస్ ఎనర్జీ అంతా కూడా గ్లైకోజన్ ఫామ్లో స్టోర్ అయి ఉంటుంది. సో ఈ గ్లైకోజన్ని అనిమల్స్లో ఇంటర్నల్ ఎనర్జీ రిజర్వ్గా చెప్తాం. ప్లాంట్స్లో అయితే స్టార్చ్ని ఇంటర్నల్ ఎనర్జీ రిజర్వ్గా చెప్పడం జరుగుతుంది. నౌ లుక్ అట్ సీ దట్ ఫోటోసింథసిస్ ఈక్వేషన్. మనం ఇక్కడ ఫోటోసింథసిస్ ఈక్వేషన్ ఒకసారి పరిశీలించినట్టయితే 6CO2 + 12H2O in the presence of chlorophyll and sunlight, plants they can prepare C6H12O6 glucose plus 6O2 plus 6H2O. సో ఇలా మనకు ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ప్లాంట్స్ లేదా ఆటోట్రోప్స్ 6 కార్బన్ మాలిక్యూల్స్ని ప్లస్ 12 వాటర్ మాలిక్యూల్స్ని యూజ్ చేసుకొని క్లోరోఫిల్ అండ్ సన్లైట్ సమక్షంలో 1 మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్, 6 మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్, 6 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ని బయటికి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇలా మనకు ఫోటోసింథసిస్ ప్రాసెస్లో కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ని యూజ్ చేసుకుని క్లోరోఫిల్ సన్లైట్ సమక్షంలో గ్లూకోజ్ని తయారు చేసుకోవడం జరుగుతుంది. లెట్ us now see what actually happens during the process of photosynthesis. The following events occur during this process. సో ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఏం జరుగుతుందనేది మనం స్టెప్ బై చూసినట్టయితే, ఫస్ట్ స్టెప్ అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ
బై క్లోరోఫిల్. సో ఫస్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది, అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్, సన్ నుంచి వచ్చేటటువంటి సన్లైట్ను క్లోరోఫిల్ అనేది అబ్జార్బ్ చేసుకోవడం జరుగుతుంది, అంటే గ్రహించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ టు కెమికల్ ఎనర్జీ అండ్ స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఇంటూ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ క్లోరోఫిల్ ఎనర్జీని తీసుకుంటుందో అది ఏమవుతుంది, యాక్టివ్ అయ్యి ఆ లైట్ ఎనర్జీని అంతా కూడా కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ కెమికల్ ఎనర్జీగా ఫామ్ అవుతుందో ఆ కెమికల్ ఎనర్జీ సహాయంతో వాటర్ మాలిక్యూల్స్ని హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్గా స్ప్లిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ రిడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ టు కార్బోహైడ్రేట్స్. నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా కార్బోహైడ్రేట్స్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. దీస్ స్టెప్స్ నీడ్ నాట్ టేక్స్ ప్లేస్ వన్ ఆఫ్టర్ ద అదర్ ఇమీడియట్లీ. సో ఇప్పుడు ఈ 3 స్టెప్స్ ఉన్నాయి కదా, ఇవి కంటిన్యూస్గా జరగాలనే రూల్ ఏమీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ డెజర్ట్ ప్లాంట్స్ టేక్ అప్ కార్బన్ డైఆక్సైడ్ అట్ నైట్ అండ్ ప్రిపేర్ అన్ ఇంటర్మీడియట్ విచ్ ఈస్ యాక్టెడ్ అపాన్ బై ద ఎనర్జీ అబ్జర్వ్డ్ బై ద క్లోరోఫిల్ డ్యూరింగ్ ద డే టైమ్. సో ఇలా మనం డెజర్ట్ ప్లాంట్స్ తీసుకున్నట్టయితే డెజర్ట్స్లో డే టైంలో సన్లైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సన్లైట్ తీసుకొని ఆ సన్లైట్లో ఉన్నటువంటి ఎనర్జీని కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటాయి. నైట్ టైంలో కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని వాటి సహాయంతో కార్బోహైడ్రేట్స్గా కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ లెట్ us see how each of the components of the above reaction are necessary for photosynthesis. నెక్స్ట్ సెక్షన్స్లో మనము కార్బన్ డైఆక్సైడ్, వాటర్ ఎలా అవసరమవుతుంది, క్లోరోఫిల్ ఎలా అవసరమవుతుంది, సన్లైట్ ఎలా అవసరమవుతుంది అన్న అంశాలన్నింటినీ ఒక్కొక్క దాని గురించి క్లియర్గా చదువుతాం. నెక్స్ట్ if you carefully observe a cross section of leaf under the microscope, look at the internal structure of leaf with the help of microscope. మనం మైక్రోస్కోప్ సహాయంతో లీఫ్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేసినట్టయితే మనం చాలా పార్ట్స్ని మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ వీ కెన్ అబ్జర్వ్ ద లీఫ్. సో మనం లీఫ్ను ఒకసారి పరిశీలించినట్టయితే ఈ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఏరియానంతా కూడా లామినా ఆర్ లీఫ్ బ్లేడ్ అంటాం. సో మధ్యలో ఉన్నటువంటి వీన్ని మిడ్ రిబ్ అంటాం. ఈ పక్క ఉన్నటువంటి వీన్స్ని వీన్స్ లేదా లేటరల్ వీన్స్ అంటాం. నెక్స్ట్ వెన్ వీ కట్ ద లీఫ్ అండ్ అబ్జర్వ్ అండర్ దట్ మైక్రోస్కోప్ వీ కెన్ ఫైండ్ డిఫరెంట్ స్ట్రక్చర్స్. మనం కట్ చేసి మైక్రోస్కోప్ సహాయంతో అబ్జర్వ్ చేసినట్టయితే వీ కెన్ ఫైండ్ డిఫరెంట్ పార్ట్స్. సో ఈ పైన ఉన్నటువంటి పార్ట్ని మనం ఎపిడర్మిస్ అంటాం, కింద ఉన్నటువంటి పార్ట్ని లోయర్ ఎపిడర్మిస్ అని, పైన ఉన్నటువంటి పార్ట్ని అప్పర్ ఎపిడర్మిస్ అంటాం. అప్పర్ ఎపిడర్మిస్, లోయర్ ఎపిడర్మిస్ కవర్ చేస్తూ ఒక వ్యాక్సీ లేయర్ ఉంటుంది, దాన్నే మనము క్యూటికిల్ అంటాము. నెక్స్ట్ ఈ అప్పర్ ఎపిడర్మిస్, లోయర్ ఎపిడర్మిస్ మధ్యలో మనం అబ్జర్వ్ చేసినట్టయితే కొన్ని నిలువుగా ఉన్నటువంటి సెల్స్, కొన్ని ఇర్రెగ్యులర్ సెల్స్ మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఈ నిలువుగా ఉన్నటువంటి సెల్స్ని పాలిసెడ్ ప్యారెన్కైమా అని, వీటిని స్పాంజీ ప్యారెన్కైమా అని చెప్పడం జరుగుతుంది. సో స్పాంజీ ప్యారెన్కైమా తర్వాత పాలిసెడ్ ప్యారెన్కైమా రెండింటిలోనూ మనకు ఈ గ్రీన్ కలర్ డాట్ లైక్ స్ట్రక్చర్స్ని మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఈ గ్రీన్ డాట్ లైక్ స్ట్రక్చర్స్నే మనము క్లోరోఫ్లాస్ట్ అంటాము. దీస్ క్లోరోఫ్లాస్ట్ ఆర్ ద సైట్స్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఈ క్లోరోఫ్లాస్ట్లో ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ క్లోరోఫ్లాస్ట్లోనే మనకు క్లోరోఫిల్ అనే సబ్స్టెన్సెస్ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ ఈ క్లోరోఫ్లాస్ట్తో పాటు మనకి ఇక్కడ చూసినట్టయితే ఇంటర్నల్ స్ట్రక్చర్లో ఎయిర్ స్పేసెస్ ఉంటాయి. సో ఈ ఎయిర్ స్పేసెస్ లోపలికి వెళ్ళేటటువంటి ఈ ఏరియానే మనము స్టొమాటాస్ అంటాం. ఈ స్టొమాటాస్ని కవర్ చేస్తూ మనకు గాడ్ సెల్స్ అనేవి ఉంటాయి. సో స్టొమాటా ఓపెన్ అవ్వాలన్నా, స్టొమాటా క్లోజ్ అవ్వాలన్నా ఈ గాడ్ సెల్స్ కంట్రోల్లో ఉంటాయి. సో ఇలా మనకు ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ లీఫ్ని చూసినప్పుడు మనకి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ కనపడతాయి. అందులో ఫోటోసింథసిస్కి సంబంధించినటువంటి మేజర్ స్ట్రక్చర్స్ క్లోరోప్లాస్ట్. ఓకే, ఇది స్టూడెంట్స్ ఈరోజు టాపిక్. ఇందులో ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేక శ్రీగురు బయోక్లాసెస్@gmail.com మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.